హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. బంగారం లాంటి అక్షయ తృతీయ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలా? అసలు అక్షయ అంటే ఏమిటి? ఈ రోజున ఎటువంటి దాన ధర్మాలు చేయాలి మొదలగు అంశాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు మరియు వాస్తు పండితులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు, మరియు ప్రముఖ జ్యోతిషులు మరియు విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షురాలు డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కూడా అక్షయ తృతీయకు సంబంధించి ఎటువంటి సందేహాలున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్ ద్వారా మాతో మాట్లాడచ్చు. అమ్మ నమస్కారం. పట్నాయక్ గారు నమస్కారం. అమ్మ, ముందుగా మీరు చెప్పండి, అసలు అక్షయ తృతీయ రోజున అందరికీ తెలిసింది ఏంటంటే ఈ రోజున బంగారం కొనుక్కోవాలి. అసలు అదే అందరికీ తెలిసింది. అసలు అక్షయ తృతీయ అర్థం ఏంటో మాకు తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. అక్షయ తృతీయ అన్నాం. అక్షయ అంటే క్షయం కానటువంటిది, క్షయం కానటువంటి తృతీయ. ఈ తృతీయ ఇది మనకు వైశాఖ మాసంలో వచ్చేటువంటి శుక్ల తృతీయ రోజు తదియ ఏదైతే ఉందో దాన్ని మనం అక్షయ తృతీయ అన్నాం. దీన్ని మీరన్నట్టుగా బంగారం కొనుక్కోవాలి అన్నదే అందరికీ తెలుసు అన్నది ఇది ఈనాటి కాలం మాట. ఇప్పుడున్నటువంటి పరిస్థితి, వ్యాపారవేత్తలు దాన్ని ఒక వెపన్గా వాడుతున్నటువంటి పరిస్థితి. నిజానికి అక్షయ తృతీయ అంటే ఏ విషయంలో మనకు క్షయం కాకుండా మనం అక్కడ నుండి ఇక్కడ అంటే ఒక జన్మ ఎత్తినటువంటి నర జన్మ ఎత్తినటువంటి మనకు రేపటికి కొంత దాచుకుంటూ ఉంటాం. దాన్నే పూర్వపుణ్య ఫలము అంటాం. అలాంటి పూర్వపుణ్య ఫలాన్ని సాధించాలి అంటే ఎంతో కొంత మనకి మనం చేసినటువంటి పాపపుణ్యాల కొలత మనకి ఎప్పటికుంటుంది. మనకు తెలియకుండానే చిత్రగుప్తుడు చిట్టా రాస్తుంటాడట. అందుకని ఈ పుణ్యాన్ని మూటగట్టుకోవడం కోసం మనం చేసేటువంటి వాటిలో ఎక్కడా కూడా క్షయం కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఏది చేస్తే అంటే ఏదో ఒకటి దానం, ధర్మం ఇలాంటివి చేయడం. అంటే బంగారాన్ని దానం చేస్తే బాగా పుణ్యం అని చెప్పుంటారు ఎప్పుడు. బంగారాన్ని నిజానికి కూడా ఒక వీసవంతైన బంగారాన్ని దానం చేసేటువంటి రోజులు అంటే ఒకనాటి కాలంలో భారతదేశంలో ఉన్న వైభవానికి అది చేయగలిగే సత్తా ఉండేది. ఇప్పుడు మనకు అది లేదు. కానీ మనం ఇక్కడ లక్ష్మీ స్వరూపమైనటువంటి స్థితిని పొందడం కోసం దానం ధర్మం చేయడం అనేటువంటిది అక్షయ తృతీయ రోజు ముఖ్యంగా చేయవలసినటువంటిది. మరి ఇదెందుకు వచ్చింది? ఇలాగ నిజంగానే బంగారం కొనాలా అంటే దాని వెనకాతలు ఉన్న కథ ఏంటంటే ఓనాటి కాలంలో ఎంతో కొంత మనం బంగారం లాంటి దాన్ని కొని దానం చేయాలి అనేవాళ్ళు. ఆ కొని దానం చేయడం అనేటువంటిది పోయి కొనే వరకు మాత్రమే ఉంది. ఆ కొనడం ఎలా ఉంది అంటే ఏదేమన్నా సరే ఈరోజు చేసిన పని ఎప్పటికీ రెట్టింపు అవుతుంది అనేటువంటి ఒక భావన. ఈ రెట్టింపు అనేటువంటిది మనకు మన శాస్త్రాల్లో చెప్పింది ఎక్కడ అంటే ఏదైతే పుణ్యం పురుషార్థం ఉన్నాయో ఇవి రెట్టింపు అవుతాయి. మనకు కావాల్సినటువంటి మోక్ష మార్గానికి దారి కావాల్సినటువంటి వాటిని రెట్టింపు చేసుకోవడానికి ఉపయోగపడే రోజు ఈరోజు. కానీ అందరం ఏంటంటే మనం కొనుక్కుంటే రెట్టింపు అవుతుంది కదా, అందుకని రెట్టింపు చేసుకోవడం కోసం ఈరోజు ఎంతో కొంత కొనాలి అనేటువంటి వ్యాపకం తెలిసింది. ఎప్పుడైతే మనసులో ఈ భావం వచ్చిందో వ్యాపారవేత్తలకి అనేక రకాలైన ఆలోచనలు. కాబట్టి మీరు ఈరోజు ఇంత కొంటే చాలు, మీకు ఈ ఆఫర్ ఆ ఆఫర్ ముందు బుక్ చేయండి అనేటువంటివి వచ్చినాయి. కాబట్టి అందరం బంగారం కొనాలి అనేటువంటి భావనలోకి వచ్చారు. కానీ నిజానికి అక్షయ తృతీయ రోజు మనం బంగారం కొనాలి అన్నది అస్సలు కాదు. దీన్ని పక్కన పెడితే ఎంతసేపు మనం మన యొక్క పూర్వపుణ్య ఫలం పొందడం కోసం అంటే రేపటికి మనకు మళ్ళీ వచ్చేటువంటి కాలానికి కావలసినటువంటి పుణ్యాన్ని పోగు చేసుకోవడం కోసం చేసేటువంటి కార్యక్రమం దానం ధర్మం. దాన్ని చేసుకోవడం కోసమే ఈ అక్షయ తృతీయ రోజు. దానికి ముందున్నటువంటి పురాణ కథలో కూడా మనకు తెలుస్తుంది. అక్షయ పాత్ర ఇవన్నీ ఏంటంటే క్షయం కాకుండా ఉంటుంది ఏదైతే సంపాదిస్తావో. అందుకని ఆ సంపాదన మనకి ఏ సంపాదన ఉండాలి? డబ్బుతో కాదు. అప్పులు చేసి మరీ కొనొద్దు. ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు చేస్తే మళ్ళీ వస్తుందంటే అప్పులు బాగా చేసామనుకో మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది అన్నది మర్చిపోయారు. కేవలం బంగారం కొంటే మళ్ళీ వస్తుంది అనుకుంటున్నారు. దానికోసం చాలా ఈఎంఐలతో వాటితో బాగా కొంటున్నారు. కానీ అక్షయ తృతీయకు బంగారం కొనడానికి నిజమైన సంబంధం అయితే లేదమ్మా. అలాగే పట్నాయక్ గారు మీరు చెప్పండి, అమ్మగారు చెప్పినట్టుగా అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం కంటే కూడా మన పాప కర్మలను తొలగించుకోవడం కోసం దాన ధర్మాలు చేయడం ఉత్తమం అని చెప్పారు. మరి ఎటువంటి దాన ధర్మాలు చేస్తే మన పాపాలను తొలగి మనకు పుణ్యం కలుగుతుందంటారు? అమ్మగారు ఏదైతే చెప్పారో చాలా చక్కగా చెప్పారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఏమి దానం ఇవ్వాలి అనేటువంటిది శాస్త్రంలో ఉందమ్మా. దీనికి ఏమిటంటే నీటి కుండనిమ్మని చెప్పారు. అంటే చక్కగా చిన్న కుండ ఒకటి తీసుకొని అందులో వాటర్ వేసి దాని మీద ఒక మూత పెట్టి సుగంధ ద్రవ్యాలు ఉంటాయి, యాలకులు ఇట్లాంటివి వేసి ఒక 2 తమలపాకులు, అరటిపళ్ళు, ఆకు ఒక్క కొంత దక్షిణ తీసుకొని బ్రాహ్మణుడికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే మనకి చూడండి అక్షయము
అంటే క్షయము కానటువంటిది, అంటే తరిగిపోకుండా మీకు ఎప్పుడు నీరు లభిస్తుంటుంది. ఎందుకు లభించాలండి నీరు అంటే, ఇప్పుడు చూడండి అమ్మా, మనం ఈ జన్మలో మనుష్య జన్మ ఎత్తాము, నెక్స్ట్ జన్మ మనుష్య జన్మ ఎత్తాలని రూల్ లేదు. ఒక పక్షిగా పుట్టొచ్చు, ఒక చీమగా పుట్టొచ్చు, ఏదైనా పుట్టొచ్చు అనేక జన్మల్లో. వచ్చే జన్మలో మనం చూడండి, ఇప్పుడు మనకి వాటర్ కావాలనుకోండి అమ్మా, ఏ షాప్కి వెళ్ళి ఒక 20 రూపాయలు పెట్టి బాటిల్ కొనుక్కుంటాం. లేకపోతే ఏదైనా ఒక ఇంట్లో ఉన్నాం అనుకోండి, ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని తాగలుగుతాం. కానీ మామూలుగా పక్షులకి కానీ వేరే వాటికి కానీ నీరు కావాలి అంటే అది ఎంతో అనుమతిస్తుంది. ఏదో చెరువు పక్కన సముద్రం పక్కన ఉండేటువంటి పక్షికో జంతువుకో అయితే ఇమీడియట్లీ దొరుకుతుంది. కానీ నార్మల్గా అయితే వేరే జీవికి ఎలా దొరుకుతుంది? అంత ఈజీ కాదు. దాహం వేస్తూ ఉంటే అనుమతిస్తుంటుంది. వాటర్ ఎక్కడ ఉందో సోర్స్ తెలియదు, మనంత జ్ఞానం దానికి ఉండాలని రూల్ లేదు. అందుకని ఏమిటంటే, ఈ జన్మల్లో నువ్వు కనుక అక్షయ తృతీయ నాడు కనుక నీటిని కనుక దానంగా ఇచ్చినట్లయితే, నువ్వు తర్వాత జన్మల్లో ఏ జన్మను ఎత్తినా కూడా నీరు నీకు దొరుకుతుంది. ఎందుకంటే మనకి గాలి తర్వాత మనిషికి కావాల్సింది నీరే, ఆక్సిజన్ తర్వాత. నీరు లేకపోతే మనం తట్టుకోలేము. అన్నం తినకుండా ఉండమన్నా ఉండగలుగుతాం రోజంతా, కానీ ఒక గంట సేపు నీరు తడారిపోతుంది అనుకోండి, అమ్మ కొంచెం వాటర్ ఇవ్వండి అంటూ ఉంటాం. కాబట్టి ఏంటంటే వాటర్. అయితే ఈ వాటర్ ఎందుకు ఇవ్వాలి? దీనికి ఇంకొక కారణం కూడా ఉంది. చంద్రమా మనసో జాతః అంటూ ఉంటారు. అదే చంద్రుడికి కారకం, జలానికి చంద్రుడు కారకుడు. అంటే ఎవరైనా సరే నీటిని కానీ పాలని కానీ పెరుగుని కానీ ఇట్లాంటివి దానం ఇచ్చినప్పుడు చంద్ర సంబంధించినటువంటి దోషాలు పోతాయి. చంద్రదోషం పోయింది, చంద్ర సంబంధించినటువంటి బలం బాగుంది మనం దానం ఇవ్వడం వల్ల అనుకుంటే మనశ్శాంతిగా ఉంటాం. మనిషికి కావాల్సింది ఏంటి? మనశ్శాంతి, అంతే కదమ్మా. అలాగే ఈ జన్మలో మనం ఒక్కోసారి చూడండి, అంటే పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మలు ఏవైతే చేసి ఉంటామో, సమ్ బ్యాడ్ కర్మాస్ ఆర్ గుడ్ కర్మాస్, వాటికి సంబంధంగా ఈ జన్మలో మనం అనుభవిస్తూ ఉంటాం. ఆ అనుభవిస్తున్నటువంటి వాటికి సంబంధంగా కొన్ని దానాలు చెప్పారు. అంటే ఈ యొక్క కుండతో పాటు నీరు, మంచినీరు వేసినటువంటి కుండతో పాటు మీరు ఒకవేళ మీకు అధికారులతో ఇబ్బంది ఉంది, లేకపోతే సంతానం ప్రాప్తి లేదు, లేకపోతే ప్రమోషన్స్ రావట్లేదు, గోధుమలు దానంగా ఇవ్వాలి అక్షయ తృతీయ నాడు. అదేవిధంగా మనశ్శాంతి లేదు, బియ్యము దానము. అదేవిధంగా గొడవలు అవుతున్నాయి, మాటికి ప్రతిదీ గొడవలు అవుతూ ఉన్నాయి, కందులు దానంగా ఇవ్వడము. అదేవిధంగా కొంతమందికి పిల్లలకి చదువు సరిగ్గా అబ్బదు, పెసలు దానంగా ఇవ్వడం. లేకపోతే వ్యాపారంలో సరిగ్గా మనకి కలిసి రావట్లేదు, పెసలు దానంగా ఇవ్వడం. అదేవిధంగా దేవతా అనుగ్రహం కావాలి, గురుబలం లేదనుకోండి, దైవానుగ్రహం కూడా సరిగ్గా ఉండదు. గురుగ్రహం కనుక సరిగ్గా లేనట్లయితే జాతచక్రంలో, అప్పుడు శనగలు దానంగా ఇవ్వడం. అదేవిధంగా వివాహం అవ్వట్లేదు, అక్షయ తృతీయ నాడు కాస్త బొబ్బర్లు దానంగా ఇవ్వడం. అనారోగ్య పాలవుతున్నాము, లేకపోతే ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది వెంటాడుతూ ఉంది, తెల్ల నువ్వులు నీలం రంగు వస్త్రము. భయాందోళనతో ఉన్నాము, మినుములు సిమెంట్ కలర్ వస్త్రము. ప్రతిదీ ఆటంకం ఏర్పడుతూ ఉంది, ఉలవలు మల్టీ కలర్ క్లాత్. ఇలాగ ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానం మీరు ఇవ్వచ్చు. ఆ రకంగా దానాన్ని ఇచ్చుకుంటూ మీరు ఆ రోజు అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. ఎందుకు చేయాలి? ఇంత నువ్వు నాకు నా లోపల శక్తిగా నువ్వు ప్రవహిస్తూ నన్ను నడిపిస్తున్నావు తల్లి అని మీ ఇష్టదైవాన్నైనా అమ్మవారినైనా ప్రార్థన చేసుకోవచ్చు. అమ్మ, మీరు చెప్పండి, ప్రతి పండగకి స్పెసిఫిక్గా ఒక దేవుని మనం పూజిస్తూ ఉంటాం. అటువంటిది ఈ అక్షయ తృతీయ రోజున అసలు ఏ దేవుని ఆరాధించాలంటారు? లక్ష్మీదేవిని ఆరాధించాలా, కుబేరుని ఆరాధించాలంటారమ్మా? చాలా వరకు ఇక్కడ ప్రత్యేకించినటువంటి ఒక దేవత ఆరాధన లేదు. కానీ దానికి అనుబంధంగా ఎంతసేపు మనం ఏంటి, బాగా మనకు ఏది చేస్తే అది ఉంటుంది అన్న దాంట్లో మనకు అందరికీ ఆశ ఏంటంటే, నా ఇల్లు ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనేటువంటి ఆలోచన యోజన ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవిని ముఖ్యంగా మనం ఆరాధన చేయడం అంతటా కనిపిస్తున్నటువంటి విషయం. నిజానికి అక్షయ తృతీయ అనగానే ఇష్టదేవత ఆరాధన ముఖ్యమైనటువంటిదమ్మా. కానీ లక్ష్మీదేవినే ఎందుకు చేస్తున్నారు అంటే, లక్ష్మీప్రదంగా ఉండాలి అనేటువంటి భావన, దాని నుండి వచ్చినటువంటి ఈ బంగారము ఇదంతా కూడా. సో దానితో పాటు మీరు అన్నట్టుగా కుబేరుణ్ణి అంటే దిక్పాలకుల్లో ఒకటైనటువంటి వాడు, ఈ ధనాన్నంతా కూడా రక్షించగలిగినటువంటి వాడు కుబేరుడు. కాబట్టి ఇద్దరినీ కలిపి, అంటే లక్ష్మీ కుబేర మీరు చూసే ఉంటారు, యంత్రాలు కానీ లేకపోతే పూజ కానీ వ్రత విధానం కానీ. ఈరోజు స్పెషల్గా ఏం చేస్తారంటే, చాలా చోట్ల కూడా మన ఇష్టదేవత లేకపోతే నిత్య పూజ అయిన తర్వాత తప్పనిసరిగా లక్ష్మీదేవి ఆరాధన, అంటే అష్టోత్తరం కానీ శతనామావళి కానీ మన వీలును బట్టి మన సమయాన్ని బట్టి ఇవి చేస్తూ, తర్వాత కుబేర స్వామికి కూడా అంతే ఎత్తున మనం పూజ చేస్తాం అనమాట. అంటే లక్ష్మీదేవిని మన ఇంట్లో సుఖంగా సంతోషంగా మనందరం ఉండడానికి కావలసినటువంటి సకల సంపదలు ఇవ్వగలిగినటువంటిది. ఇక్కడ మళ్ళీ చాలా ఫ్యాక్ట్స్ మన చుట్టూ ఉంటాయి. ఒకటేంటంటే
సంపద కావాలి అనగానే లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అంటే లక్ష్మీ నివాస స్థలాలు మనకు తెలుసు. ఎక్కడ శుభ్రం ఉంటే అక్కడ ఉంటుంది, ఎక్కడ స్వచ్ఛత ఉంటే అక్కడ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకు స్వచ్ఛత, శుభ్రం ఇవేవైతే మనకు ఉన్నాయో కొన్ని యోగాలో చెప్పినటువంటి కొన్ని కర్మలు ఉంటాయి. మనకు అలాంటివన్నీ కూడా మనకు ఉంటేనే లక్ష్మీదేవి మన దగ్గర ఉంటుంది. లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అంటే ఇంకా చాలా కష్టపడాలి. లక్ష్మీదేవి ఎక్కడ కూడా స్థిరంగా ఉండదు అన్నది ఒక నానుడి. అందుకని అది ఉండాలి. సరే, మనకు వచ్చినటువంటి సంపద కేవలం ధనం మూలంగానో రూపాయల మూలంగా అంటే మనం ఈరోజు వెచ్చించేటువంటిదే ధనము, లేకపోతే పెట్టుకునేటువంటి బంగారమే ధనం కాదు. నీ ఇంట్లో నువ్వు ఆరోగ్యంగా ఉంటే, ఆరోగ్య లక్ష్మి మనతో ఉంటే అంతకంటే ధనం లేదు. నీ ఇంట్లో నిండుగా సంతానం ఉండి ఆ సంతానానికి ఏమీ లేకపోతే సంతాన లక్ష్మి అనేవాళ్ళం, అష్టలక్ష్మిలో అంటాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి లక్ష్మీదేవి అంటే బంగారం ఇలా చేతిలో నుండి కిందకి జార విడుస్తున్నటువంటి లక్ష్మీ అమ్మవారు. ఆ అమ్మవారు స్థిరంగా కూర్చుంటేనే మనం లక్ష్మీదేవికి దండం పెట్టేటువంటి స్థితిలో మనం ప్రస్తుతం ఉన్నాం. అమ్మ మన ఇంట్లో ఉండాలి అంటే మనం పూజ చేయడం అంటే నిత్య పూజ ఎలా చేస్తామో నిత్య పూజ చేయడం, ఇష్ట పూజ చేయడం అంటే ఇష్టదేవత ఆరాధన చేయడం. ఈ రెంటి తర్వాత ప్రతి పండగకి ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధన అనే పద్ధతి పెట్టుకున్నాం కనుక ఇది ఒకటి ఈ ధనాన్నంతా ఉండేటువంటి ధనానికి అధిపతి అయినటువంటి లక్ష్మీదేవిని, అలాగే ధనాన్ని రక్షించేటువంటి కుబేర స్వామిని ఇద్దరిని పూజించడం. ఇది మన వీలుని బట్టి, సమయాన్ని బట్టి, మనకున్నటువంటి ఈ ఆచారాన్ని బట్టి కూడా కొన్ని ఇళ్లలో ముఖ్యంగా కొన్ని కుటుంబాలు అంటే వైశ్యాస్, మార్వాడీస్ వీళ్ళు ఏంటంటే ఇలాంటి ధన సంబంధమైనటువంటి పండుగలు ఏదైతే ఉన్నాయో వాటిని ఎందుకంటే ముందు నుండి కూడా మనకున్న వర్ణ వ్యవస్థలో అంటే క్షత్రియ, వైశ్య ఇవే, క్షూద్ర ఇవేవైతే ఉన్నాయో, బ్రాహ్మణ ఈ వరుస ఉంది కదా, ఈ వరుసలో ఆనాటి కాలంలో ధనాన్ని మొత్తంగా అంటే వ్యాపారం చేసి ధనాన్ని ఎప్పుడూ నిలుపుతూ ఉండేటువంటి జాతి ఒకటి ఉంటుంది. వాళ్ళే వ్యాపారవేత్తలు. ఈ వ్యాపారవేత్తలు తప్పనిసరిగా ఒక ఆచార పరంపరంగా వస్తుంటుంది కాబట్టి వీళ్ళు తప్పకుండా పెద్ద ఎత్తున చేస్తారు. అమ్మ ఈరోజు మనం షాపుల మూలంగా తెలుస్తుంది, కానీ మీ చిన్నప్పుడు ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు. అక్షయ తృతీయ అంటే ఏదో పెద్దవాళ్ళు ఇంత పూజ చేసుకుని ఆకు ఒక్క ఇయ్యడము, ఆ ఇంట్లో లక్ష్మీదేవికి ఇంత నైవేద్యం, క్షీరాన్నమా లేకపోతే పరవాన్నమా పెట్టేయడం తప్ప ఇంక లేదు. ఇప్పుడు ఈ మాధ్యమాల మూలంగా ఇంత బాగా అయింది కాబట్టి ఏ దేవతను పూజిస్తే నిజంగా లక్ష్మి మా ఇంట్లో ఉంటుంది అంటే లక్ష్మీదేవిని పూజించండి, అందుకు రక్షించేటువంటి కుబేర స్వామిని ప్రార్థించండి. అలాగే పట్నాయక్ గారు మీరు చెప్పండి, అక్షయ తృతీయ రోజున దాన ధర్మాలు చేయాలి అన్నారు, చెప్పారు కదా, మన ఏది చేసినా కూడా అది పుణ్యం పెరుగుతుంది అన్నట్టుగా. మరి అది కాకుండా ఇంకా ఎటువంటి పనులు మొదలు పెట్టచ్చు అంటారు ఆ రోజున? ఒకటమ్మా, పనులు అనేటువంటిది ఇప్పుడు మనకు అక్షయ తృతీయ సమయంలోనే మనకి మౌఢ్యములు కూడా ఉన్నాయి. మౌఢ్యమి సమయాల్లో కానీ డొల్లకర్తరి, నిజకర్తరి అంటుంటారు. ఈ సమయాల్లో పర్టికులర్గా అయితే ముఖ్యమైనటువంటి శుభకార్యాలు అయితే ఎవరు మొదలు పెట్టరు. ఎందుకు? ఈ అక్షయ తృతీయ సమయంలో ఇది వచ్చినందుకు. లేనట్లయితే ఏదైనా ఇంపార్టెంట్వి మనం స్టార్ట్ చేసుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇందులో పనులు మొదలు పెట్టడం కంటే కూడా దాన ధర్మాలు, ఏదైనా ఒక హోమం చేసుకోవడము, లేకపోతే దేవతా సంబంధించిన కార్యక్రమము, అన్నదానము ఇట్లాంటివి చేయడం మంచిది చెప్పాలంటే. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఇందాక మేడం గారిని అడిగినట్టుగా లక్ష్మీదేవి పూజకు సంబంధించింది చేస్తూ ఉంటారు. కానీ అందరూ మనం అర్థం చేసుకోవాల్సిందంటే లక్ష్మి అంటే కేవలం ధనమని కాదు. శాస్త్రంలో చెప్పిన అర్థం ఏమిటంటే గుర్తింపు. లక్ష్మి మీన్స్ గుర్తింపు. అందుకే సంతాన లక్ష్మి. ఇప్పుడు ధనానికే లక్ష్మి అని పేరు ఉంటే సంతాన లక్ష్మిని ఎందుకు అంటారు? ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి. ధైర్యం ద్వారా నీకు గుర్తింపు వస్తుంది. మంచి సంతానం ఉంటే అబ్బాయి ఎంత చక్కటి సంతానం ఉన్నారని నీకు గుర్తింపు ఉంటుంది. అలా ఏంటంటే గుర్తింపు తెచ్చిపెట్టేది అమ్మవారు కాబట్టి ఈరోజు వీలైనంత మట్టుకు అమ్మ నాకు నీ అనుగ్రహం వల్లే నాకు ఈ గుర్తింపు వచ్చింది అని చెప్పి భావనతో ఆవిడ నాకు అన్నీ ఇచ్చావు తల్లి అని ఆవిడని పూజించుకోవడం, కృతజ్ఞతాభావంతో చేయడం అనేటువంటిది ముఖ్యంగా. అదే కర్తెర్లు రాలేదనుకోండి అమ్మ, కర్తెర్లు మౌఢ్యం ఏం లేవనుకోండి, ఈ సమయంలో చక్కగా కొత్తగా ఏదైనా సరే ప్రారంభించుకోవచ్చు. అయితే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏదైనా ప్రారంభించడానికి ముహూర్తం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది అంటుంటారు ఈరోజు పర్వదినం కదా ప్రారంభించవచ్చని. కానీ ఆ పర్వదిన సంబంధించినటువంటిది ఏదైతే ఆ రోజు ఆ తిథి ఉందో దాని ప్రభావం పాజిటివ్గా ఎంత ఉంటుందో, మీరు ప్రారంభించినప్పుడు సమయానికి లగ్నం నుంచి మీరు ఏ పని గురించి అయితే ప్రారంభించారో ఆ సమయానికి, ఉదాహరణకి ఒక వ్యాపారం ప్రారంభించారు, లాభస్థానము బుధుడు బాలేడు, వ్యాపారం ప్రారంభించిన సమయంలో శుద్ధి సరిగ్గా జరగలేదు, పంచగ్రహితం సరిగ్గా జరగలేదు, శుద్ధి సరిగ్గా లేదు, ఆ వ్యాపార సంబంధించిన అంతంత మాత్రంగానే ఉంటుంది. అందుకే చాలామంది అదేంటి ఆ రోజు నేను ప్రారంభించాను, ఇది నాకు పెద్దగా కలిసి రాలేదనుకుంటారు. కానీ ముహూర్తం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
ముహూర్తాన్ని బట్టే వెళ్ళాలి ఎప్పుడు కూడా. ఈరోజు మంచి రోజు కదా అని చేస్తే దాని ప్రభావం కొంత ఉంటుంది, ఉండదని కాదు, కానీ దీని ప్రభావం కూడా ఉంటుంది. ఆ రోజు సరైనటువంటి లగ్నం పడలేదు ప్రారంభించిన సమయంలో, దాని ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి వీలైనంత మటుకు ఈ అక్షయ తృతీయ నాడు మాత్రం దానం ఇవ్వండి. దానం ఇచ్చినంత ఇది మరొకటి లేదు. అమ్మ మీరు చెప్పండి, ప్రధానంగా ఈ రోజున అక్షయ తృతీయ రోజున బంగారం కాకుండా ఇంకా ఎటువంటి వస్తువులు మనకి కొంటే ఇంకా ప్రాధాన్యత మనకు వస్తుంది అంటారు? ఏది కూడా క్షయం కాకుండా ఉండాలి అని మనం మొదటే చెప్పుకున్నాం కదా. ఇది కొనుక్కోవడానికి చేసుకునేటువంటి పండగ అయితే కాదు. కాకపోతే ఏంటంటే ఈరోజు అంటే ఈ ప్రశ్న మనకు ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు, కానీ కొన్ని చోట్లయితే చెప్పినటువంటిది ఏంటంటే శుచి శుభ్రతకు సంబంధించిన వాటిని, ఇది మనం అనుకుంటున్నటువంటిది ఏదో ఇలా మాటల ద్వారా వస్తున్నటువంటిదే, కానీ ప్రత్యేకించి ఒక నియమావళి అయితే ఏమీ లేదమ్మా. ఎంతసేపు నీకున్న దాంట్లోది ఎంతో కొంత పెట్టు లేనివాడికి, ఇది మాత్రమే ఈ పండగ చెప్తుంది. దీనివల్ల వచ్చేటువంటి పుణ్యాన్ని, ముఖ్యంగా ఇంకొకటి ఈ ప్రభదానము అన్నారు కదా, నిండుకుండని దానం చేయడం అనేది కూడా అన్నాం కదా. ఇప్పుడు కొనుక్కొచ్చేటప్పుడు కూడా ఈరోజు మనం దానం చేయడానికి కూడా కొనుక్కురావడం, అంటే ఈరోజు కొనాలి అని మీరు అడిగారు కాబట్టి ఆ కుండను కూడా ఈరోజు కొనాం, 4 రోజుల ముందు కొని దాన్ని నానబెట్టి నీళ్లు నిండా నింపిపెట్టి అవి తీసిన తర్వాత నిండుకుండని మనం సుగంధ ద్రవ్యాలు కలిపినటువంటి దాన్ని సద్బ్రాహ్మణుడికి ఇవ్వడం కానీ, ఆ తర్వాత బయట పెట్టి చలివేంద్రాలలాగా పెట్టడం కానీ, ఇవంతా ఓ రకంగా ఏంటంటే ఈరోజు మనం చేయాల్సిన పనులన్నీ కూడా ఎవరికో దాహార్తి తీర్చడం కూడా ముఖ్యం. అంటే ఇప్పటి నుండి, అంటే మనకు శ్రీరామనవమి ఉగాది నుండి కూడా మనం చలివేంద్రాలు పెట్టి దాహార్తి తీరుస్తూ ఉంటాం. ఏంటంటే ఎండాకాలం దృష్ట్యా ఏదైతే కుండలు బయట పెట్టి నీళ్లు పెట్టడం అనేది ఉందో, ఇలాంటి పనులు చేయడం కోసం కావాల్సినటువంటివి తెస్తాం తప్ప మనం ప్రత్యేకించి ఏదైనా వస్తువును మనం ఇంట్లోకి తెచ్చుకోవచ్చా అంటే, ఏదో ఇంట్లోకి నిత్య వస్తువులు మనకు కావాల్సినటువంటి ఎవరికో ఏదో ఆహారం పెట్టడం కోసం కొంటాను, బియ్యం కొంటే ఎప్పుడు ఉంటాయి అంటే నువ్వు కొనడానికి డబ్బులు ఖర్చు పెడుతున్నావు కదా, అంటే ఖర్చు కూడా ఎప్పుడు పెడతావనే అర్థం కదా. అలాంటిదైతే నాకు తెలిసినంత వరకు దీన్ని మనం చెప్పాలని, తప్పకుండా ఇక్కడ ఏదో చేయాలని దాన్ని రూఢీపరచడం కోసం చెప్పడం అయితే కరెక్ట్ కాదు. కానీ అక్షయ తృతీయ రోజు మీరు ప్రత్యేకించి ఈ వస్తువు కొనుక్కోండి అని మాత్రం నేను మాత్రం చెప్పను. మనం చేయవలసింది పుణ్యాన్ని కొనుక్కోండి. ఆ పుణ్యం ఎట్లా వస్తుంది అంటే మనం వెచ్చించేటువంటి ధనం అక్కడ దానం, ధర్మం, ఇంతే. ఇది మీరు ఎంత వెచ్చిస్తే మీకు అంత పుణ్యం వస్తుంది. ఇక్కడ కొనుక్కోవాల్సింది రేపటి కోసం పుణ్యాన్ని కొనుక్కోవడం, మన బిడ్డల బాగు కోసం మనం ఏదైనా ఎవరికైనా ఏ రకమైనటువంటి సాయమైనా చేయొచ్చు. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, పిల్లలు చదువులు అనుకోండి, ఎవరికి సాయం చేయడం, ఇట్లా ఏ దానం ధర్మం అంటే కేవలం తిండి బట్ట అన్నది మాత్రమే కాదు, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాల కోసం వాళ్ళకి ఏ అవసరం అయితే బాగుంటుందో అది దానం చేయడం వరకే. ఈరోజు పూజ చేసుకుంటున్నాను నిండుగా లక్ష్మీదేవి, ఇంకొక మాట కూడా చెప్తుంటారు, లక్ష్మీదేవి పూజ చేసినప్పుడు ఏమీ కూడా బయటికి ఇవ్వకూడదు. ఇదో మాట నానుడి నేను చాలా చోట్ల విన్నాను, అదేమీ ఉండదు. ఈరోజు నిజంగా మనకు శాస్త్రంలో చెప్పినటువంటి మాట, కొంచెమైనా వీసమంతైనా ఒక చిన్న పలుకంతైనా బంగారాన్ని దానం చేయాలట. మరి మనం ఎంతమంది చేయగలుగుతాం? చేయలేము. ఒకవేళ చేయగలిగిన స్థితిలో ఉన్నా నిజంగా బంగారాన్ని ఇచ్చేటువంటి ఉదార్థమైనటువంటి హృదయాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా తక్కువ. కాబట్టి ఈరోజు ఏం తెచ్చుకోవాలని కాదు, ఏమి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఇస్తే ఆ పుణ్యం మనకు వస్తుంది. ఇంతవరకు నేను మాత్రం చెప్పేదమ్మా. అలాగే మీరు చెప్పండి పట్నాయక్ గారు, మన హిందువులతో పాటు జైన్లు కూడా ఈ అక్షయ తృతీయను ఎందుకు ఆచరిస్తూ ఉంటారు? వాళ్ళు మనుషులే కదమ్మా. ఒక మాట నేను ఇక్కడ ఏదేం చెప్తా అంటే, మీరు అన్నట్టుగా హిందూయిజంలో బౌద్ధం, జైనం ఇదంతా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ హిందూయిజం. ఇది వాళ్ళకు ఒక గురువు ప్రారంభమయ్యి ఆ గురువు దగ్గర నుండి, ఇప్పుడు మనకు కూడా చిన్మయానంద కల్ట్ అని, స్వామి శివానంద కల్ట్ అని ఇవన్నీ వచ్చినంతలో వీళ్ళు హిందువులు కాదని కదా, శివానందుల వారు వేరే, ఇది కాదు. ఇదేంటంటే మన హిందూ సమూహంలో నుండి ఒక గురువు వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక ఎన్లైట్మెంట్ ఎట్లా వచ్చిందంటే, సరే నేను ఇది చేయకూడదు, అహింస ఉండకూడదు, ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటిది వచ్చినప్పుడు వాళ్ళు ఆ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళే ఉన్నారు. కానీ వాళ్ళు ముందు నుండి కూడా ఇదే అక్షయ తృతీయ అంటే హిందూ ధర్మం ప్రకారంగా వచ్చినటువంటి పండగ. ఇది ముఖ్యంగా చెప్పాలంటే మీరు కరెక్ట్గానే పిలిచారేమో, అంటే మనకు నవగ్రహాలకి, జ్యోతిష్యానికి, ఇవన్నిటికి పండుగలు చాలా రకాలు ఉంటాయి. కొన్ని ఋతువులు మారినప్పుడు వస్తుంటాయి, కొన్ని గ్రహాలను బట్టి వస్తుంటాయి, కొన్ని ఏంటంటే ఈ సమయంలో మనం ఏం చేస్తే ఎట్లా వస్తుంది అని. మీరు ఇందాక వారు చెప్పారు, జ్యోతిష్య ప్రకారంగా మనం చెప్పినా కూడా వారు చక్కగా సంతానం లేకపోతే ఏ గ్రహానికి మనం రవి, చంద్రుడు ఈ ఆర్డర్లో మనం చేయడం కోసం చక్కగా చేయాలన్నారు కదా. ఆ రకంగా అందరికీ ఆ నవగ్రహాలే ఉంటాయి. ఈ భూమి మీద పుట్టిన వాళ్ళందరం కూడా నవగ్రహాల ఆరాధన, నవగ్రహాల యొక్క కృప లేదు
వాటి వల్ల ఉంటే మన అనుగ్రహం కోసం మనం ఏం చేయాలి, ఆరాధన చేయాలా, వాటికి సంబంధించిన ధాన్యాన్ని దానం చేయాలా, ఏది చేయాలి. కాబట్టి జైనులు కూడా మన వాళ్ళే అని మళ్ళీ ఒకసారి మీతో చెప్పించడం కోసమే అయి ఉంటుంది తప్ప జైనులు కూడా హిందూ ధర్మంలో ఉన్నటువంటి పాటిస్తారు. కాకపోతే ఇంకా చిన్న చీమకు కూడా హాని కలిగించకూడదు అని వాళ్ళు కొద్దిగా ఇంకొంచెం అంటే మా మూతికి బట్ట కట్టుకోవడం ఇవన్నీ ఎందుకు ఉంటాయంటే ఆ సూక్ష్మ క్రిములు ఏవి కూడా చనిపోకూడదు అనేటువంటి ఇంకా గొప్పనైన భావం ఉంటుంది. కాబట్టి ఈ పండుగను ఇంకా కొద్దిగా ఎక్కువ చేస్తారు. అలాగే పట్నాయక్ మీరు చెప్పండి, ఈ పర్వదినాన్ని స్మారక దినంగా భావిస్తూ కూడా పితృదేవతలను కూడా ఆరాధిస్తూ ఉంటారు. దీని వెనకాల ఉన్న పరమార్థం ఏంటి తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనం దాన ధర్మాలలో పితృదేవత సంబంధించింది కూడా స్వయం పాకము అని ఇస్తూ ఉంటాం. మనకి లలితా సహస్రనామాల్లో చాలా స్పష్టంగా చెప్పబడింది ఏమిటంటే అది దేవతలకి పితృదేవతలకు కూడా ఆవిడే శక్తినిస్తుంది. అంటే అక్కడ అర్థం ఏమిటి, పితృదేవతా సంబంధంగా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకుంది. ఇప్పుడు చూడండి, మనకి ఎవరికైనా వివాహం అవ్వటం లేదు, లేకపోతే అనారోగ్యాలతో బాధపడుతున్నాం, అనేకమైనటువంటి ఇబ్బందులు పితృదేవతలకి చేసుకోవడం ద్వారా కూడా మనకి అవి నయమవుతాయి. రెండూ చేయాలి, దేవతారాధన చేయాలి, పితృదేవతారాధన చేయాలి. ఆ రకంగా ఈ యొక్క రోజు అక్షయ తృతీయ నాడు స్వయం పాకం కూడా ఇస్తారు, ఇవ్వాలి కూడా అందరూ. ఇది కేవలం మీరు ఇందాక అడిగినట్టు జైనులనే కాకుండా అందరికీ కూడా పితృదేవతలు అనేది అందరికీ ఉన్నారుగా, తల్లిదండ్రులు ఒక దేవత సంబంధించిన ఒక ఇది ఉంది పితృదేవతలు అనేటువంటిది. అదేంటంటే మీరు ఇచ్చినటువంటి స్వయం పాకం ఏదో మీ తాతలకో ముత్తాతలకో పితరులకు అన్నట్టు కాకుండా మీరు పితృదేవతలకి గురించి అని చెప్పి ఏదైతే స్వయం పాకం ఇస్తారో ఇది ఏమవుతుందంటే అమ్మ, పితృదేవతలు ఎక్కడ ఉంటారని చెప్పబడింది శాస్త్రంలో అంటే నైరుతి దిశలో ఉంటారు. అందుకే నైరుతిలో మనం చూడండి ఇంట్లో పెద్దవాళ్ళ ఫోటోలు పెట్టుకునేటప్పుడు నైరుతిలో మళ్ళీ కొంచెం పడమర నైరుతి వైపు ఉండేటువంటి ప్రదేశంలో పితృ అనే స్థానం ఉంటుంది. అందుకే పటాలు అక్కడ పెట్టాలంటారు వాస్తులో. ఇది ఎప్పుడైతే మనం స్వయం పాకం ఇస్తామో ఈ పితృదేవతలు సూర్యమండలంలో ఉంటారు అని చెప్పబడింది శాస్త్రం. సూర్యమండలంలో ఉన్నటువంటి పితృదేవతలు అందుకొని వాళ్ళు ఏం చేస్తారంటే చంద్రుడికి షిఫ్ట్ చేస్తారు, చంద్రమండలంలోకి వెళ్ళేలాగా ఆ ఎనర్జీ. ఆ చంద్రుడి నుంచి వచ్చేటువంటి కిరణాల ద్వారా ఔషధులు మనకు అవన్నీ పంటలు ఇవన్నీ పండాలంటే ఏం కావాలి, చంద్రకిరణాల ద్వారానే ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. వీటి ద్వారా మీకు తెలియకుండానే మిగతా ప్రాణులన్నిటికీ కూడా మీరు ఇచ్చినటువంటి పితృదేవతలకు ఇచ్చినటువంటి దానం ఏదైతుందో ఈ రకంగా మళ్ళీ అది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. మీరు ఎవరికైతే పితృదేవతల కోసం ఇస్తారో అదేమవుతుందంటే మన తాతలు ముత్తాతలు ఎక్కడో జన్మెత్తుతారు కదా, అక్కడ వారికి సరిపోయేలాగా ఆహారంగా వెళ్తుంది వారికి, ఆహారంగానో ఇంకో సహాయంగానో ఒక పుణ్యంగానో వెళ్తుంది వారికి. అందుకని చేయాలి. అయితే ఇక్కడ మీరు ఈరోజు ఎందుకు పితృదేవతలకు కూడా చేస్తారు అంటే పితృదేవతలకు ఎప్పుడైతే మనం చేశామో అదేమవుతుంది, వాళ్ళ అనుగ్రహం లభిస్తుంది మనకి. అంటే మీరు జన్మజన్మల వరకు పితృదేవత అనుగ్రహం లభించడం ఒక ఎత్తు. పితృదేవతలకు చేయడం వల్ల కేవలం అదేదో మనం ఏమనుకుంటాం మన ముత్తాతలకు చేసేసామనుకుంటాం, కాదు, మొత్తం ప్రకృతిని కాపాడుతున్నాం దాని ద్వారా. సో అందుకని పితృదేవతలకు కూడా చేస్తారు. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఇది కుల మత వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలనేటువంటిది ఏమీ లేదు. దానం అనేది అందరూ చేయొచ్చుగా, వీళ్ళు చేయకూడదు దానం, వీళ్ళు హెల్ప్ చేయకూడదు అనేది ఏమైనా ఉందా, వీళ్ళు దానం చేయకూడదు ఏమైనా ఉందా, లేదు కదా. కాబట్టి అందరూ చేసుకోవాల్సినటువంటిదే. ఈ పద్ధతి కాదు ఇంకో పద్ధతి అనుకుందాం. ఇందాక మేడం గారు చెప్పినట్టుగా చలివేంద్రాలే ఏర్పాటు చేసాం, లేదా మజ్జిగలు దానంగా ఇస్తున్నాం, లేదా కొంచెం భిక్షాటం చేసుకునేటువంటి వారికో లేకపోతే అన్నం కోసం అనుమతించే వరకు అన్నం ప్యాకెట్లను, లేకపోతే ఒక స్కూల్స్కి వెళ్ళి స్లేట్స్ మనం దానంగా ఇవ్వచ్చు, బుక్స్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. మీరు పుస్తకాలు ఇచ్చారు, ఉదాహరణకి పిల్లలు సరిగ్గా చదవట్లేదు అనుకోండి అమ్మా, వాళ్ళ పేరు మీద మీరు గవర్నమెంట్ స్కూల్స్లోని పేదవాళ్ళు ఉంటారు, వారికి ఏదైనా బుక్స్ దానంగా చేయడం కానీ, పెన్సిల్సో పెన్సో, లేకపోతే వాళ్ళకి ఏది అవసరం, వాళ్ళకి షూ లేకపోతే షూ అవసరం, అలా దానం చేయడం ద్వారా ఏమవుతుందంటే మీ పిల్లల జాతక చక్రాల్లో చతుర్థ స్థానం పాడవడం వల్ల వాళ్ళకి ఎడ్యుకేషన్ విషయంలో ఇబ్బంది ఉంటుంది, విద్యా సంబంధించినటువంటి విషయాల్లో. ఆ యొక్క ఇబ్బంది అనేటువంటిది ఈ పుణ్యం కాపాడుతూ ఉంటుంది. అక్కడ వాళ్ళు వినడం ప్రారంభిస్తుంటారు. అలా ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క దానం కూడా చేయొచ్చు మనం. అలాగే అమ్మ మీరు చెప్పండి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయ పాత్రను దానం ఇచ్చింది కూడా ఇదే రోజు అంటారా? శ్రీకృష్ణుడు అక్షయ పాత్రను ద్రౌపదికి ఇవ్వలేదు. అరణ్యానికి వెళ్ళినప్పుడు పంచపాండవులు వెళ్ళినప్పుడు ధర్మరాజే దుర్యోధనుడి దగ్గర ఉన్నటువంటి వాళ్ళెవరు కూడా అక్కడ ఉండలేకపోయారు. ధర్మరాజుతో ఉంటే బాగుంటుంది అని కొంతమంది జనం అంతా కూడా ధర్మరాజు ఎక్కడున్నారో అరణ్యానికి వచ్చారు. పాపం
అందరికీ రాజు వంశము రాజు అంటే అందరికీ తిండి నీరు అయితే ఇవ్వాలి కదా. ఈ పరిస్థితిలో చింతన పడతాడు. నేనంటే ఏదో రకంగా ఆకులు అలములు ఏదో అన్నదమ్ములము నా భార్యను చాదుకుంటాము, మరి ఇలాంటి పరిస్థితి ఎట్లా అన్నప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి దౌమ్యుడు ఆయన చెప్తాడనమాట, సూర్యోపాసన చేస్తే తప్పకుండా కావలసినటువంటి స్థితి నెరవేరుతుంది అని. అప్పుడు ఆయన ఒక దీక్షగా, ఎందుకు ఆ దీక్ష కూడా ఇక్కడ ఏంటంటే తన కోసం చేయలేదు, తన మీద ఇష్టంతో ఇంతమంది వచ్చారు, ఒక ధర్మకార్యం చేశాడు. ఆయన చేసినటువంటి తప ఫలంగా ఆయనకు సూర్యుడు ఆ పాత్రనిచ్చాడు. ఆ పాత్ర రాగి పాత్ర. అది ఎట్లా అంటే అది ఇచ్చేయమన్నాడు, ఈ అరణ్యకాలం అంటే ఈ అరణ్యవాసం చేసినంత కాలం ఏ రోజైనా సరే దాంట్లో మీకు కావలసిన, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కావలసినంత ఆహారం అక్షయ పాత్ర ఇస్తుంది. చిట్ట చివరికి ద్రౌపది తిని దాన్ని కడిగి బోర్లించే వరకు ఆ రోజుకు ఉంటుందన్నమాట. అయితే ఈ ద్రౌపది కథ ఎందుకు వచ్చింది అంటే, ఒకసారి మరి దుర్వాస మోహముని పరీక్షించడానికి వచ్చాడు ఈ దుర్యోధనుల ప్రేరణతో. అదంతా వచ్చితే అప్పుడు అమ్మ అప్పుడే తినిందనమాట. అన్నం తిని అందరు తిన్నాక ఆవిడ తింటుంది కదా, ఇల్లాలి కదా, తిని ఏదో కడిగి బోర్లించింది. ఈయన శిష్యులందరితో వచ్చాడు. ఇప్పుడు మహర్షులకి ఆ రోజు ఉన్నటువంటి ఏంటి, అసలు ఆయన కోపిస్త్రీ, పెట్టకపోతే ఏది పరిస్థితి. అప్పుడు అమ్మ ఆపద్బాంధవుడు అన్న ఆయన్నే ప్రార్థించింది కదా, ఎప్పుడు ఏ కష్టం వచ్చిందో ఆయన శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తుంది. శ్రీకృష్ణుడు నువ్వేం కంగారు పడకమ్మా అన్నాడు. వచ్చాడు, ఏది ఇందాక అక్షయ పాత్ర తీసుకురా అంటే తీసుకొస్తే మొత్తం చూస్తే ఒక చిన్న మెతుకు కనబడుతుంది. ఆ మెతుకును ఆయన తినేసరికి ఆయన కడుపు నిండి తేనిస్తే మిగతా వాళ్ళందరూ అక్కడ బయట ఉన్న వాళ్ళందరికీ కడుపు నిండిపోతుంది. అప్పుడు రండి అంటే కూడా వాళ్ళు ఏంటంటే అమ్మ ఇప్పుడు వద్దులే మళ్ళీ వస్తామని వెళ్ళిపోయారనమాట. అలా ఆ అక్షయ పాత్రలో ఆ రోజు మిగిలినటువంటి ఆ చిన్న మెతుకు ద్వారా ఇంతమంది కడుపు నింపగలిగినటువంటి భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ. అందువల్ల ఆ ద్రౌపది కష్టాన్ని తీర్చింది ఆ రోజు కృష్ణ భగవానుడు. ఎందుకంటే అది, కానీ ఆ అక్షయ పాత్ర సూర్య భగవాను నుండి వచ్చినటువంటిది. అప్పుడప్పుడు వస్తుంటాయి సూర్య భగవానుడు ఒకసారి చమంతకమన్నీ ఇచ్చాడు, ఇవన్నీ కూడా మనకు తెలుసు. అట్లాగా ఆయన ఇచ్చినటువంటి దాని ప్రకారంగా ఇంకా ఏ రోజు ఎవరికి ఎంతమందికైనా అన్నం మనం ప్రసాదించేటువంటి స్థితి అనమాట. ఇప్పుడు కూడా ఉడిపిలో ఒక అక్షయ పాత్ర గురించి చెప్తూ ఉంటారనమాట. మాధవాచార్యులు ఉన్నప్పటి నుండి ఉంది అంటారు. ఇప్పటికి కూడా దానికి కూడా హారతిస్తూ ఉంటారు. ఏం లేదమ్మా, ఇంట్లో కూడా మనం కూడా అప్పుడప్పుడు ఎక్కడైనా అన్నం తిన్నప్పుడు అన్నదాత సుఖీ భవ, అక్షయ పాత్ర ఎప్పుడు వృద్ధిగా ఉండాలని కొన్ని దీవెనలు ఇస్తూ ఉంటాం. ఆ ప్రకారంగా ఆ రోజు ద్రౌపదమ్మని ఎందుకంటే మళ్ళీ కోపిష్టి మహర్షి నుండి కాపాడగలిగినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి అది ఈరోజే ఇచ్చారంటే ఈరోజు జరిగింది అని చెప్తారు. అక్షయ పాత్ర, అక్షయం అంటే ఏదన్నా సరే, అందుకే ఇది పుట్టింది అని కూడా చెప్తారు. ఈ అక్షయ తృతీయ అంటే అందుకే పుట్టిందని. సూర్య భగవాన్ నుండి ధర్మరాజు స్వీకరించినటువంటి రోజు ఇది. అలాగే పట్నాయక్ గారు మీరు చెప్పండి, ఇందాక అమ్మ అన్నట్టుగా అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా బంగారం కొనాలి అని శాస్త్రంలో కానీ పురాణంలో కానీ లేదన్నారు. అసలు ఇది ఆచరించడం అనేది ఎప్పటి నుండి మనకి వచ్చిందంటారు? మీ మాటల్లో ఏం తెలియజేస్తారు? సనాతనం నుంచి ఉందమ్మా ఇది. అయితే కంపల్సరీ అనేది అయితే ఏమీ లేదు. కంపల్సరీగా మీరు ఆ రోజు కొనాలని లేదు. ఇందాక మేడం గారు చెప్పినట్టుగా దానం ఇవ్వాలని మాత్రం ఉంది. అయితే ఆ దానం కూడా చాలామంది ఏంటంటే ఇవాళ రేపు మనం నువ్వులు దానం వెళ్ళామనుకో అమ్మ వద్దొద్దు అంటారు, బంగారం అయితే తీసుకుంటారు కూడా. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వుల కంటే కూడా బంగారం దానం తీసుకోవాలని ఎంతో మీరు సంధ్యావందనం చేయాలి, త్రికాల సంధ్య చేయాలి. బంగారు దానం తీసుకుంటున్నాం అంటే మామూలు విషయం కాదు. మనం దానం ఇస్తున్నాం అనుకోండి అమ్మ, ఈ దానం ఇస్తున్నామంటే మనలో ఉన్నటువంటి గురువుకు సంబంధించిన జూపిటర్ అండ్ సన్, రవి మరియు గురువులు బంగారానికి కారకులు జ్యోతిషాస్త్రరీత్యా. దానికి సంబంధించిన దోషం మనం తీసేస్తున్నాం, అతను ఆ దోషాన్ని స్వీకరిస్తున్నాడు. దాన్ని ఎలా పోగొట్టుకోవాలి? మరి మళ్ళీ అక్కడ గాయత్రి జపం చేసి త్రికాల సంధ్యావందనం చేసి తీసేసుకోవాలి. ఇప్పుడు అతను కనుక అది చెయ్యకపోతే చాలా ఇబ్బంది అది. కాబట్టి చాలామంది ఏమంటుంటారు, ఏదైనా దానం ఇచ్చేటప్పుడు అబ్బా వీరికి మనం దక్షిణ కూడా ఇవ్వాలండి, దీని బదులు ఇంకెవరికైనా ఇచ్చేస్తానని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ అది ఎప్పుడు కూడా దానాన్ని బ్రాహ్మణుడికి, అది కూడా నిత్య సంధ్యావందనం చేసేటువంటి బ్రాహ్మణుడికి ఇవ్వాలి. అయితే మీకు నిజంగా కనుక స్తోమత ఉంది అనుకోండి, సువర్ణదానం చాలా గొప్పదమ్మా. అసలు చాలా అంటే చాలా గొప్పది. ఎవరైనా సరే ఇప్పుడు అంటే అంత స్తోమత ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. సువర్ణ లింగం ఉంటుంది, ఆ లింగాన్ని కనుక 41 రోజులు ఎవరైనా సరే అభిషేకం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి వ్యాపార అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి శాస్త్రవచనం. లింగాన్ని ఎవరైనా దానం చేశారనుకోండి అమ్మా,
నిజంగా అసలు మంచి అంటే ధర్మబద్ధంగా వచ్చిన ధనంతో, అన్యాయంగా వచ్చిన ధనంతో కాదు. మరలా అక్కడ శాస్త్రం చెప్పింది అన్యాయంగా వచ్చిన ధనంతో ఎవరైనా నీకు దానం ఇచ్చినా దాన్ని సముద్రంలో పాడేయమన్నది. కాబట్టి ఏంటంటే ధర్మబద్ధంగా మీ దగ్గర ఉన్నటువంటి ధనంతో కనుక మీరు లింగాన్ని ఎవరికైనా దానం చేసే సద్బ్రాహ్మణుడికి కొన్ని వంశాల పాటు మీకు ఉండేటువంటి ఇబ్బంది ఏదైతే వంశపారంపర్యంగా కొన్ని వస్తాయి చూసారా, అటువంటి ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి దానం అనేటువంటిది కొంచెమైనా సరే ఇవ్వాలి. ఇవ్వలేని పక్షంలో మనం ఏం చేయొచ్చు అంటే బంగారానికి సమానంగా ఉండేటువంటివి మనం దానంగా ఇవ్వచ్చు. బంగారం సమానంగా అంటే ఏమిటి? సర్వసాధారణంగా ఈ సూర్య ప్రతిమ, ఏదైనా చిన్న సూర్య ప్రతిమ ఇవ్వడం వల్ల కూడా దాని ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తుంది. బట్ ఏదైనా కానీ మీరు గోధుమలు దానంగా ఇవ్వడము, శనగలు దానంగా ఇవ్వడం కూడా చేయొచ్చు. అలాగే అమ్మ మీరు చెప్పండి, ఇప్పుడు సార్ అన్నట్టుగా ఒక చిన్న బంగారమైన సువర్ణ దానం చాలా ప్రాముఖ్యతతో సంతరించుకుంది ఈ అక్షయ తృతీయ రోజున. మరి మన కార్యక్రమం చూసిన వాళ్ళందరూ కూడా దానాలు ఇవ్వాలి, సువర్ణ దానం సద్బ్రాహ్మణ్కి అనుకున్న వాళ్ళు ఎటువంటి విధంగా ఇవ్వాలంటారు? ఒక ప్రతి దానం కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది కదా, ఎటువంటి పద్ధతిలో ఈ దానం ఇవ్వాలంటారు? ఏ సమయంలో ఇస్తే మనకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది అంటారు? సమయము అన్నది ఏం లేదు దానం చేయడానికి. ఎందుకంటే మనం చూస్తాం కదా, ఎప్పుడు కూడా ఇందాకే వరకు చాలా స్పష్టంగా చెప్పారు, సద్బ్రాహ్మణులు అంటే ప్రతినిత్యం కూడా గాయత్రి చేస్తూ అనుష్ఠానం చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళే ఆ దానాన్ని స్వీకరించాలి. ఒకటి. రెండు, ఈ రోజులలో అనేక కర్మలు కూడా సమయం లేక అలాంటి బ్రాహ్మణులు ఒకరు ఉంటే ఉదయం నుండి సాయంత్రం వరకు చేస్తున్నాం. అంటే ఈ సమయము అని ప్రత్యేకించలేదు. కాకపోతే కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే మనకు తిథి వచ్చినప్పుడు సూర్యోదయం నుండి చూస్తే తదియ మొత్తంగా ఉండకపోవచ్చు. మనం అక్షయ తృతీయ రోజు దానం చేద్దాం అనుకుంటే ఆ తృతీయ నక్షత్రం అంటే ఆ తిథి ఉన్నప్పుడు దానం చేయడం, ఒక్కొక్కసారి 2 తిథులు ఒక చోటు కలవడము, ఒక్కొక్కసారి క్షయంగా ఉండడం, ఇలాంటివన్నీ ఉంటాయి. అది కనుక అలా ఉంటే అట్లాంటి తేడా ఉన్నప్పుడు మాత్రమే తిథిలో మనం దానం చేయడం అనేది ఉంటుంది. ఇక తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం పూజ మధ్యాహ్నం ఇవ్వచ్చా, పొద్దున ఇవ్వచ్చా అంటే కాదు, బ్రాహ్మడు మీకు ఎప్పుడు లభ్యమవుతే అప్పుడు ఇవ్వచ్చు. ఆయన సద్బ్రాహ్మడు అవ్వాలి. దీనికి ఏదైనా పద్ధతి ఉందా అంటే, బ్రాహ్మడు దానం తీసుకునేటప్పుడు చక్కగా మీరు చూసే ఉంటారు, మనతో సంకల్పం చెప్పిస్తారు. దానం తీసుకునేటప్పుడు ఆయన కూడా మంత్రం చెప్పే తీసుకుంటాడు. అంటే దానం తీసుకునేటప్పుడు మనతో చేత ఇప్పించేటప్పుడు అని ఒక నిబద్ధతతో చేపించి తీసుకుంటాడు. కాబట్టి ఏమైనా విధి విధానాలు ఉన్నాయంటే ఏమీ లేదు. దీని మీద నాకు వ్యామోహం లేకుండా ఒక సద్బ్రాహ్మణుడికి ఇస్తున్నాను అని అంతే తప్ప, మళ్ళీ ఇక్కడ కూడా నీ కామ్యం నేను ఇది ఇచ్చాను కాబట్టి దీనికి 10 నాకు వచ్చే అక్షయ తృతీయ లోపల కావాలి అనేటువంటి కామ్యం అయితే ఉండకూడదు. కామ్యంతో చేసేటి ఏది కూడా దానం ధర్మం కాదు. మనకు ఇది ఈరోజు ఇక్కడే కాదమ్మా, అసలు కన్యాదానం చేసేటప్పుడు, తర్వాత ఇంకొకటి పెద్దవాళ్ళు ఎవరైనా అంటే తండ్రి అలా చనిపోయినప్పుడు నాకైతే బాగా గుర్తు, పూర్వపు రోజుల్లో మా తాతయ్య గారు చనిపోయినప్పుడు నేను చూశాను. ఎట్లా అంటే గోదానం, భూదానం, సువర్ణదానం ఇవన్నీ కూడా తప్పనిసరిగా అప్పట్లో ఇప్పించేవాళ్ళమ్మ. అలాగే పంతులు 10 మందిని పిలిస్తే వాళ్ళకి గొడుగులు, పాదరక్షలు, భూదానం, గోదానం ఇవన్నీ చేసేవాళ్ళు. అంటే ఇవన్నీ తప్పనిసరిగా ఒక మానవుడు అనేటువంటి వాడు ఆయనకున్న దోషాలని పొడగొట్టుకోవడానికి ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళని ఈ సంతతిని, ఈ బ్రాహ్మణ పండిత ఈ ఏదైతే ఉందో దీన్ని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత సమాజంలో ఉన్నటువంటి గృహస్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద ఉంటుంది అని చెప్పేటువంటి ఒక పద్ధతితో పాటు మనకున్నటువంటి అనేక లోపాలు పోవాలి అంటే ఆ లోపాలని సవరించుకోవడానికి గ్రహాల అనుకూలత కలగడం కోసం కూడా ఈ వస్తువుల్ని మనం దానం చేయడం అనేది ఉండేది. అలాగా మనం చేస్తాం కాబట్టి దాన్ని బ్రాహ్మడికి నమస్కరించి మనం పోయడమే. వాళ్ళు ఎలాగూ జలతర్పణము ఇస్తారా, లేకపోతే మనం ఏదైనా సరే ఇప్పుడు పితృదేవత కార్యక్రమాలు చేసినప్పుడు కూడా మనం వాళ్ళు స్వీకరించేటప్పుడు ఆ పుణ్యవాచనంలో ఎలా చెప్తారో అవన్నీ కూడా చెప్పి చేస్తారు. అందుకని మనం ఎలా చేయాలని మనం అక్కర్లేదు. అయ్యా మీకు దానం ఇస్తున్నాం అంటే ఆ పంతులు గారే ఆయన చెప్పవలసినటువంటి మంత్రాన్ని చెప్తాడు, స్వీకరించేటప్పుడు ఏం చెప్పాలో చెప్తాడు, మనం ఇచ్చేటప్పుడు ఏం చేయాలి, స్వీకరించేటప్పుడు ఆయనే చెప్తాడు. ఈ సమయం ఆ సమయం లేదు, నీకు నిండుగా ఇవ్వాలి అనే మనసు ఉండాలి, దానం చేయాలి అనే మనసు ఉండాలి, అంతే తప్ప అలా అని మిట్ట మధ్యాహ్నం నేను 12 గంటలకే వీలవుతుంది అంటే మిట్ట మధ్యాహ్నం కాలం ఎప్పుడు కూడా పితృదేవతలకు చేసేటువంటి కాలం అంటారు. ఇంకో మాట ఏమంటారంటే పితృదేవతల కంట మనం ఏదైనా పూజ చేస్తున్నప్పుడు నిజ దేవతలు కూడా ముందు పితృదేవతల పూజ అవుతుందని వాళ్ళు ఆగిపోతారంట. అందుకని ఆ దేవతలకు ఆ టైంలో మనకు అప్పుడు ఆ సమయంలో మనం ఈ దేవత ఆరాధన దేవత వాళ్ళ యొక్క కృప కోసం చేస్తున్నాం కదా,
అందుకని అది కూడదు. కానీ మిగతా ఏ సమయంలోనైనా మనం పొద్దున్న నుండి సాయంత్రం వరకు స్నానం, సంధ్య, దేవతార్చన అన్నీ అయిపోయిన తర్వాత మీకు వీలున్నప్పుడు దానం చేయొచ్చమ్మా. అలాగే పట్నాయక్ గారు, ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ రోజున అక్షయ తృతీయ రోజున పితృదేవతలను ఆరాధిస్తూ ఉంటాం. వాళ్ళ పేరున మనం ఎటువంటి దానాలు చేస్తే వాళ్ళకి ఎక్కువ వెళ్తుంది? ఇందాక మనం దానాలు పితృదేవతల్ని స్మరిస్తూ దాన ధర్మాలు చేయాలి అన్నారు కదా, అసలు ఎటువంటి దాన ధర్మాలు చేస్తే వాళ్ళకి వెళ్తాయి అంటారు? ఒకటేనమ్మా, ఎప్పుడు కూడా పితృదేవతలకి స్వయం పాకము అని చెప్పబడింది. అంటే బియ్యము, ఎటువంటి బియ్యము, అది కూడా మీరు తినేయకండి ఇంకా మంచిదే లేదా మీరు తింటున్నటువంటిది. అంతేగాని ఏదో రేషన్ బియ్యం దొరికింది కదా, ఏదో మనం 40 రూపాయలు 50 రూపాయలు కొనుక్కొని వాళ్ళకి 20 రూపాయలు తిన పర్వాలేదు అని చెప్పి అలా కనుక ఇచ్చినట్లయితే అది దోషం కింద అవుతుంది. ఎందుకంటే తినే వ్యక్తి అయ్యో నేను ఇంకా మంచిగా కొనుక్కుంటాను ఇలాంటివి ఇచ్చాడేంటి అనుకోకూడదు కదా. మీకే ఎందుకమ్మా, మీకే ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, పనికిరాంది ఇస్తే మీరు ఒప్పుకుంటారా? దిక్కుమాల గిఫ్ట్ నాకెందుకు అంటారు కదా. అలా ఏంటంటే మంచి చక్కటి బియ్యం మీ స్తోమతను బట్టి, కిలోవా 2 కిలోలా 5 కిలోలా మీ స్తోమతను బట్టి ఇవ్వచ్చు. 2 రకాల కూరగాయలు ఖచ్చితంగా ఇవ్వాలి. అది కూడా ఒక బెండకాయ ఒక టమాటా అన్నట్టు కాకుండా ఒక 1/2 కిలోవో కిలోవో 2 కిలోలు, అంటే ఒక పూట వండుకోవడానికి సరిపోయే అన్ని కూరగాయలు ఖచ్చితంగా. తోటకూర ఇవ్వాలి అందులో, ఉప్పు, పప్పులు ఒక 2 రకాల పప్పులు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే చాలామంది తెలియక ఉల్లిపాయలు ఇస్తారు, ఉల్లిపాయలు ఇవ్వకూడదు, పొరపాటును కూడా ఉల్లిపాయలు ఇవ్వకూడదు. ఉప్పు, పప్పు, చల్లా చమరు అని చెప్పి అని అంటూ ఉంటారు. అవి ఇవ్వాలి. అవి ఇచ్చేటప్పుడు కూడా అలా ఇవ్వాలని చెప్పింది శాస్త్రము. సాక్షాత్ పరమేశ్వరుడే ఈ యొక్క దానం తీసుకుంటున్నాడు. నాకెంత యోగం ఉంటే, అంటే దానం ఇవ్వాలంటే మనం ఏమనుకుంటున్నాం, దానం ఇవ్వాలనుకుంటున్నాం, కానీ ఎంతో యోగం ఉంటే కానీ దానం ఇవ్వలేమమ్మా. ఆదిశంకరాచార్యుల వారు ఒక మాట చెప్తారు, ఏది మనం ఇప్పుడు చూడండి దేవతా సంబంధించిన విషయంలో వీళ్ళు పూజలు చేస్తారు, వీళ్ళు చేయరు, వీళ్ళు అంటారు చూసారా. 2 చేతులు ఎత్తి అమ్మవారికి నమస్కరించాలంటే ఎన్నో లక్షల జన్మల పుణ్యం ఉండాలట. అదేవిధంగా దానం ఇవ్వాలంటే కూడా ఎంతో పుణ్యం ఉంటే కానీ మీరు దానం ఇవ్వలేరు. పుణ్యం రావడం సంగతి పక్క పెట్టండి, పుణ్యం ఉంటే దానం ఇవ్వగలరు, పుణ్యం లేకపోతే దానం ఇవ్వలేరు. కాబట్టి ఏంటంటే అంత ఈజీ అయిన విషయం కాదు. ఆ సమయాన్ని మనకేదో బద్ధకం అనిపిస్తుంది, అసలు రేపు చేద్దామని అనిపిస్తుంది, లేకపోతే ఇంకోడెవరో వస్తారు, ఎందుకు ఈ దానం వీళ్ళకి ఎందుకు ఇవ్వడం, తీసుకెళ్ళి ఇంకో ఏదో చేయి అంటారు. అంటే ఆ డైవర్షన్ అనేది మనకి తెలియకుండానే ఒక కలి ఆవహించి ఆ రకంగా చేపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ రకమైనటువంటి పదార్థాలని ఈశ్వర స్వరూపంగా భావించి ఎంతో భక్తి, అంటే ఎంతో దీంతో అబ్బా ఈయన నా దానం పుచ్చుకుంటున్నాడు అంటే నా పాపాన్ని తొలగిస్తున్నాడు. అదేవిధంగా ఫలాపేక్ష రహితంగా అంటారు. అంటే ఎందుకు ఫలాపేక్ష రహితంగా ఇవ్వాలి అంటే ఒక విషయం చెప్తాను చూడండి. మీరు ఇచ్చిన దానానికి దానికంటూ కొంత కొలమానం ఒకటి ఉంటుంది. మీరు మీ కర్మలు ఏమిటి, దీనికి ఏం ఫలితం రావాలని భగవంతుడు నిర్ణయిస్తాడు. మీరు నిర్ణయించుకుని నాకు ఈ ఫలితం రావాలని అన్నారనుకోండి, ఈ ఫలితమే రావాలంటే మీకు ఎప్పుడో ఇప్పుడే రావాలని రూల్ లేదు, ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి. కాబట్టి అలాగా ఫలాపేక్ష రహితంగా మీరు కనుక దానం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు అంతా బాగుంటుంది. అమ్మ, ఇందాక మీరు మొదట్లో చెప్పినట్టుగా ఈ అక్షయ తృతీయ అంటే మనం ఏ జన్మలో చేసిన కొంచెం పాపకర్మలైనా మనకి ఈ జన్మలో మనం అనుభవిస్తూ ఉంటాం, లేదంటే అది మనతోటి వస్తుంది అన్నారు కదా. అవి పోగొట్టుకోవడానికే ఈ అక్షయ తృతీయ రోజున మన దాన ధర్మాలు చేసి కంప్లీట్గా మనం మంచి జరగాలి అని చెప్పారు కదా ఇందాక. మరొకసారి అసలు ఈ రోజున బంగారానికి అక్షయ తృతీయకి ఎటువంటి సంబంధం లేదు, అది మనం సృష్టించుకున్నదేనా కేవలం? అలా కాదు. పాపాలు పొడగొట్టుకోవాలంటే ఈ ఒక్కరోజు సరిపోదు, ఒకటి. ఇక రెండవది, మనం సృష్టించుకున్నది అని చెప్పట్లేదు, దాన్ని ఒక అవకాశంగా, ఒక స్త్రీ అమ్మ నేనున్నాను, నాకు బంగారం అంటే ఇష్టమే కాబట్టి ఏమంటే ఈ రోజుకు ఉంటేనే బాగా వస్తుందట, అందుకని నా ఎట్టి పరిస్థితుల్లోనే మా ఆయన్ని ఫోర్స్ చేశాను అనుకో, అదేముంటుంది, ప్రతి ఇల్లు అదే చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఎందుకులే ఇప్పుడు అనొచ్చు, మీరు అన్నారనుకో, ఇప్పుడు కొత్తగా పెళ్ళైన పిల్లలో లేకపోతే అడిగారనుకో సరేలే అని కొంటుంటారు. సరే కొంతమంది ఇంకా దీని గోడ ఎందుకులే అనేవాళ్ళు ఉంటారు. ఇట్లా రకరకాలు ఉంటుంది. నేను కొనకూడదు అని చెప్పట్లేదు, కానీ దాన్ని తప్పనిసరిగా కొనకపోతే ఏదో అయిపోతుంది, ఇక మళ్ళీ మనకు రాదు. ఇది కొంటే వచ్చే సంవత్సరానికి ఈరోజు నేను చిన్న మెత్తు కొంటే రేపు ఒక కేజీ అంత కొనగలుగుతాను, దానికి ఈరోజు అవకాశం అని అది కూడా కొనడానికి నాకు ఒక అరతులం కొనాలమ్మా, అరతులం కూడా తక్కువ లేదు, 70,000 80,000 ఉంది అంటే మనం ఇప్పుడు ఒక చాలానే పెట్టాలి, 40,000 50,000 పెట్టాలి. 40,000 50,000 లేవు, లేకపోతే ఏం చేసాము, అక్కడ ఆఫీస్లోనో లేకపోతే ఇంకేదో లోనో ఇవేవైనా తీసుకున్నాం అనుకో, ఇది కరెక్టా? ఇప్పుడు ఈ 40,000 ప్రతి సంవత్సరం కూడా మరి క్షయం కాకుండా పెరుగుతూ అప్పులు పెరుగుతాయి కదా. అది కాదు దాని అర్థం ఏంటంటే
ముందు నుండి లేదు అనట్లేదు. ఇందాకే వారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎట్లాగంటే బంగారము అనేటువంటి దాన్ని మనం అంటే ఇలా సూర్యుడి దోషాలున్నా మరి మహానుభావుడు బృహస్పతి దోషాలు ఏవున్నా సరే, అంటే ఎందుకంటే గురు దృష్టి చాలా మంచిదమ్మా, సర్వ పాపాలు పోవాలి. అలాంటిది గురువు కొద్దిగా బాలేడు అనుకో, అలాంటప్పుడు ఇలాంటి దానం ఇస్తే మనం చాలా సవ్యంగా ఉంటాం. మనం జ్ఞానం సంపాదించుకోవడానికైనా సరే, ఇంకొకరికి మార్గదర్శనం చేయడానికైనా కూడా గురుతుల్యంగా ఉండగలిగే స్థితి రావాలి అంటే మనకు ఆ పరిస్థితి ఉండాలి. కాబట్టి ఎంతో కొంత బంగారాన్ని దానం చేస్తే అలా ఉంటుంది. అది స్వీకరించేవాడానికి కూడా ముందు రోజుల్లో అయితే సాధ్యం కాని వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. రాను రాను ఆ అర్థం తెలియక అంటే తేవడం కోసం ఏం చేసేవాళ్ళు అంటే ఇది తీసుకొచ్చి కొనుక్కొచ్చి దాన్ని ఇచ్చేవాళ్ళు. ఆ కొనుక్కు రావడం ఏంటంటే ఇది ఎందుకో చేస్తున్నారు, దీనివల్ల వృద్ధి అందుతుంది అనే ఉద్దేశంతో పెరిగినటువంటి మాట ప్రకారంగా నేటి కాలంలో వ్యాపార దానికి ఏంటంటే రకరకాలైనటువంటి టెక్నిక్స్ చాలా వచ్చాయి. ఎవరి వ్యాపారం వాళ్ళది. ఎవరైనా సరే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉంటారు. దానికి 1-2 నెలల ముందే ఈరోజు కొంటే ఇలా ఉంటుంది, దీనికోసం ఈరోజు మేకింగ్ ఛార్జీ లేదు, ఆశపడతాం. ఈరోజు ఇంకేదో అంటే స్టోన్స్ గేమ్స్ ఉంటే వాటికి లేదు, ఆశపడతాం. ఈరోజు మీరు బుక్ చేసుకున్నారంటే సగం కట్టినా మేము ఇస్తాం వాయిదా పద్ధతిలో, ఇది ఆశపడతాం. ఇలా మనకి అంటే వాళ్ళ వ్యాపారం పెరగడం కోసం వాళ్ళు చేసేటువంటి దాన్ని మనము ఇది నిజమేనేమో, నిజంగా మనం అందరూ చూస్తే ఏ టీవీ చూసినా ఇదే కనబడుతుంది, అన్ని ఛానల్లో కనబడుతుంది. కాబట్టి మనం కూడా కొనుక్కోకపోతే మనకు అలాంటి అంటే కొనుక్కుంటే పెరుగుతుందేమో అన్న ఆశ కొద్దీ కొనుక్కోవడం అనేది ఉంటుంది. కానీ బంగారము తప్పనిసరిగా కొనాలన్న సూత్రం అయితే లేదు. నీకు ఉంది, ఇంత కొన్నావు, దానం చేసావు, సంతోషం. లేదు అంత బాగుంది, వెల్ సెటిల్డ్, ఏం చేయాలో అర్థం కావట్లేదు, దానం కూడా చేశాను నాకు వీలైనంత, నాకు కాస్త వయసు వచ్చినా అందంగా అలంకరించుకోవాలని ఆశ ఉంది, కొనుక్కో ఈరోజు, ఏం పర్వాలేదు, ఇంకో వస్తుంది. అంతే తప్ప నాకు లేకపోయినా అప్పు చేసైనా అష్ట కష్టాలు పడైనా ఈరోజు కొంటే వచ్చే సంవత్సరానికి నాకు ఇంకా అవుతుంది అంటే కష్టాలు కూడా అలాగే పెరుగుతాయి అన్నది ఒక భావనమ్మ. అలాగే పట్నాయక్ గారు మీరు చెప్పండి, ఇందాక లక్ష్మీదేవి పూజ కానీ కుబేరుడి పూజ కానీ ఈరోజు ఆచరించవచ్చు, శుభప్రదం అని చెప్పి అన్నారు. మరి చాలా మందిలలో లక్ష్మీదేవి ప్రతిమలు ఉంటాయి, పూజిస్తూ ఉంటారు. మరి కుబేరుని ఆరాధించడం అంటే ఎలా? ఇప్పుడు మన ఎక్కువ మంది కూడా తెలియకపోవచ్చు ఆ పద్ధతి కానీ, ఎలా పూజించాలి, ఎటువంటి శ్లోకాలు కానీ మంత్రాలు కానీ ఈరోజు పఠించవచ్చు అనేది కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. మరి ఈరోజు కుబేరుని ఆరాధించాలంటే మనం ఎటువంటి శ్లోకాలు కానీ ఎటువంటి ప్రతిమను కానీ మనం ఆరాధించాలంటారు? అంటే ఒక సాంప్రదాయంలో ఉందని చెప్తానమ్మా. ఇవాళ కుబేర ఆరాధన, లక్ష్మీ కుబేర ఆరాధన అని చెప్పి చేస్తారు. ఉత్తరం వైపు, ఇంట్లో పూజ గదిలో కాకుండా ఉత్తరం వైపు పెడతారు. ఎందుకంటే శాస్త్రంలో ఉత్తరే నిధి సంస్థితం అనేటువంటిది ఒక ఇది ఉంది. అది ఎలా చేస్తారంటే ఆ స్త్రీమూర్తి అమ్మవారిలా అలంకరించుకుంటుంది, పూర్తిగా నగలతో చక్కగా అలంకరించుకొని లక్ష్మీ కుబేర్ సంబంధించిన యంత్రాన్ని పెట్టి, ఒక కలశాన్ని పెట్టి లక్ష్మీదేవిని కుబేరుణ్ణి అక్కడ ఒక పసుపు ముద్దతో చేస్తారు. కొంతమంది కుబేర పటాన్ని పెడతారు. పెట్టి ఏంటంటే కృతజ్ఞతను ఆవిష్కరించుకోవడము. అమ్మ నాకు ఇప్పుడు ఈ నగలు ఉన్నాయి, ఈ గృహం ఉంది, చక్కటి పిల్లలు ఉన్నారు, ఇదంతా నీ యొక్క అనుగ్రహంతో వచ్చింది అని చెప్పి ఒకసారి అమ్మవారికి చెప్పుకోవడం అనమాట. ఆ రకంగా చెప్పుకుంటూ ఇంకొకటి ఇక్కడ అంటే నేను ఆస్ట్రాలజికల్గా ఎన్నో సంవత్సరాల నుంచి ఆలోచిస్తుండగా నాకు ఒక విషయం ఏమర్థమైందంటే, ఎప్పుడు మీకు అక్షయ తృతీయ వచ్చినా సరే సూర్యభగవానుడు ఉచ్చస్థితిలో ఉంటాడమ్మా. సూర్యుడు ఉచ్చస్థితిలో ఉంటాడు. సూర్యుడు ఎప్పుడైతే ఉచ్చస్థితిలో మేషంలో ఉంటాడో గురువు యాక్టివ్గా ఉంటాడు కామన్గా. అందుకని కూడా బంగారం సంబంధించిన ఆభరణాలు దానంగా ఇవ్వడం కానీ, అంటే బంగారం దానంగా ఇవ్వడం కానీ, బంగారం కొనుక్కోవడం కానీ, లక్ష్మీదేవి పూజ కానీ, బంగారు ఆభరణాలన్నింటినీ ధరించి పూజ చేయడము, అదేవిధంగా కొన్ని ఆభరణాలని అమ్మవారికి అక్కడ ధరింపజేసి ఆ రోజు ఏదైనా కొనుక్కుంటే అమ్మ నీ యొక్క అనుగ్రహం వల్ల వచ్చింది అని చెప్పి అనుకోని చేస్తున్నటువంటి కృతజ్ఞత ఆవిష్కరణ సంబంధంగా చేసేటువంటి పూజగా చెప్తూ ఉంటారు. సహజంగా అమ్మవారికి పాయసాన్న ప్రియ అనేటువంటి గూడాన్న ప్రియ అనేటువంటి నామం ఉంది కాబట్టి పాయసాన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టడము, అదేవిధంగా దాన్ని అందరికీ పంచిపెట్టడము. మరొక విషయం ఏంటంటే ఉత్తరం వైపు ఉత్తరే నిధి సంస్థితం అని వాస్తులో ఏంటంటే ఉత్తరం వైపు ఖచ్చితంగా వచ్చిన లాకర్ ఏదైనా బట్టి అక్కడ డబ్బులు పెడుతూ ఉండాలి. అప్పుడు కూడా ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. ఇంకొంతమంది ఏం చేస్తారంటే అక్షయ తృతీయ నాడు కొంతమంది లెక్కల పుస్తకాలు ప్రారంభిస్తారు, లేదా అక్షయ తృతీయ నాడు అంటే ఆ రోజు లక్ష్మీదేవి పూజ చేసి ఒక చిన్న లాకర్ లాంటిది అక్కడ పెట్టుకొని ధనం దాయడం, ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు కొంతమంది. అంటే ఆ రోజు ఒక మంచి తిథి కదా అనేటువంటి భావనతో, అంటే మూలధనాన్ని అభివృద్ధి పరిచేటువంటి తిథిగా కూడా చెప్తూ ఉంటారు అక్షయ తృతీయ అని.
అందుకని మూలధనం దాచుకున్న డబ్బులు 4 కాలాలు ఉండాలి కాబట్టి ఆ రకమైనటువంటి ప్రక్రియ కూడా పాటిస్తూ ఉంటారు. నానాజీ పట్నాయక్ గారు, సునీత రామ్మోహన్ రెడ్డి గారు, ఈరోజు అక్షయ తృతీయకు సంబంధించి ఎన్నో విషయాల్లో మాకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. ఇది వాటి బంగారం లాంటి అక్షయ తృతీయ ప్రత్యేక కార్యక్రమం. తిరిగి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.